పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలోని జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అధికారికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరికొద్ది రోజులలో స్కూల్స్ కాలేజీలు ప్రారంభించబోతున్న సమయంలో ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలలో యాజమాన్యం విద్యార్థుల వద్ద నుండి తీసుకునే ఫీజుల విషయంలో కట్టడి చేయాలని మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా గ్రీవెన్స్ డేలో మాలమహానాడు అలాగే పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 10 నుండి 15 రోజుల సమయంలో స్కూల్స్ అలాగే కాలేజీలు ఓపెన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఈరోజు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజుల కన్నా కూడా అధిక ఫీజుల్ని ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఆర్థికంగా వాళ్ళని చిన్నాభిన్నం చేసే దిశగా కాలేజీలు అలాగే స్కూళ్ళు వ్యవహరిస్తూ ఉన్నాయి. గతంలో చాలాసార్లు కూడా ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వం దృష్టికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలు అర్జీలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నేడు ఏదైతే 10-15 రోజుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే గతంలో జరిగినటువంటి విషయాలు మరలా మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఆ యొక్క స్కూల్స్కి సంబంధించినటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సులకి సరైనటువంటి పర్మిట్లు లేవు. అలాగే ఆ బస్సులకు నడిపేటటువంటి డ్రైవర్లకి లైసెన్సులు లేనటువంటి పరిస్థితి. ఆ స్కూళ్ళు కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి ఫిట్నెస్ అక్కడ ఉండబడినటువంటి క్రీడలకు సంబంధించినటువంటి సదుపాయాలు లేవు. అలాగే ఫైర్కి సంబంధించింది అలాగే క్రీడలకు సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్స్ కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ప్రభుత్వంలో ఉండబడినటువంటి జిల్లా అధికారులు తమ యొక్క ముడుపుల ద్వారా ఈరోజు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లాలో ప్రైవేటుకి సంబంధించినటువంటి స్కూల్స్ను కాలేజీని ఏర్పాటు చేశారు.